జగన్ను విమర్శించకూడదు అని చెప్తే అంతకంటే మూర్ఖత్వం ఇంకోటి ఏముండదు, అంతకంటే అమాయకత్వం ఏముండదు. జగన్ ఖచ్చితంగా విమర్శించాలి. కాకపోతే కొన్ని కొన్ని పదాలు సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేసుకోవడం బెటర్. రాష్ట్రం అంతా అద్భుతంగా ఉంది, అభివృద్ధి పరుగులు పెడుతోంది, సంక్షేమం ఎప్పుడూ అందనంత ఉంది, సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని చెప్పండి. ఎప్పుడూ అందనంత అందుతోందని చెప్పద్దు. ఎందుకంటే నిన్నగా మొన్ననే చూశారు జనం, అప్పుడు సంక్షేమం ఎంత ఉంది ఇప్పుడు ఎంత ఉంది అన్నట్టు. అభివృద్ధి పరుగులు పెడుతోందని చెప్పండి, ఇంతవరకు ఎప్పుడూ లేనంత అని చెప్పకండి, ఎందుకంటే కళ్ళెదురుగుండా కనబడుతుంటుంది. అట్లాగే ఉద్యోగాలకి ఏది నిన్న మాట్లాడిన దాంట్లో నాకు ఆశ్చర్యం ఏమి అనిపించిందంటే, ఆ రోజుల్లో బ్రతకడానికి కూడా భయపడ్డారు ప్రజలు, ఇది పచ్చి అబద్ధం. మాట్లాడడానికి కూడా భయపడ్డారు ప్రజలు, పచ్చి అబద్ధం. ఎన్ని పచ్చిబూతులు మాట్లాడారు. చెప్పులు తీసుకొడతా, నా కొడకల్లారా రండిరా, కింద వేసి తొక్కి పడేస్తారా, ఇది మాట్లాడింది జగన్ గురించి ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి బహిరంగంగా. అప్పుడు ఎక్కడ భయపడ్డారు? అట్లాగే చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ పోలీసులకు వార్నింగ్లు ఇవ్వలేదా? వైసీపీ కార్యకర్తల సంగతి తేలుస్తామని చెప్పలేదా? రెడ్ డైరీ అని రోజు స్టేట్మెంట్లు ఇవ్వలేదా? మరి అప్పుడు భయపడితే అట్లాంటి స్టేట్మెంట్లు ఇస్తారా? మరి భయపెట్టడం, అప్పుడు భయపడడం ఏంటి? ఇప్పుడు భయపెడుతున్నారు కదా. సోషల్ మీడియాలో పోస్టులకు సంబంధించి అప్పుడు ఎవరి మీదన్నా కేసు పెట్టగానే వామ్మో దేశానికి నష్టం జరిగిపోయింది, భావ ప్రకటన స్వేచ్ఛకి నష్టం జరిగిపోయింది, ప్రభుత్వాన్ని విమర్శించకూడదా, నిందించకూడదా, తప్ప అని చెప్పేవాళ్ళు కదా. ఇప్పుడు సోషల్ మీడియా పోస్టులకి BNS 111 అనేసి ఒక ఆర్గనైజ్డ్ కేసు పెట్టేసేసి దాని మీద ఎంతమందిని వేధించారు, ఎంతమంది జైళ్లలో ఉన్నారు, ఎప్పటికి కూడా చిన్న పోస్ట్ పెట్టగానే కేసులు పెడుతున్నారే, అనేక రకాలైనటువంటి వేధింపులకు గురి చేస్తున్నారే. మరి అక్కడ అప్పుడు ప్రశాంతమా, ఇప్పుడు ప్రశాంతం అవుతుందా? ఇంకోటి, సంక్షేమ పథకాలు అన్నటువంటి వాటి గురించి వచ్చేటప్పుడు జగన్ అంతా దోచేశాడు, జనాలకి డబ్బులు వెళ్ళలేదా? ఇప్పుడంతా జనాలకు వెళ్తుందా? ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకోవడం ఒక ఎత్తు. అన్నిటికంటే కీలకమైనటువంటి అంశం ఏంటంటే, ఎవ్వడిని అధికారంలోకి రానియని నేను, ఎదుటివాడి సంగతి తేలుస్తాను అనేటటువంటి మాటని ప్రజలు హర్షించరు. ప్రజాస్వామ్యంలో జగన్కి పాలన చేత కాకపోతే మేము అద్భుతంగా పాలన చేసాం, జగన్కి సంక్షేమం సరిగ్గా అమలు చేయడం చేత కాకపోతే మేము లూప్ హోల్స్ని సెటరైట్ చేసి అనర్హుల్ని దూరం చేసి మంచి చేసాం, అదే సందర్భంలో రూపాయి కాపాడాం. ఇట్లాంటిది జెన్యూన్గా చెప్పండి, జెన్యూన్గా మాట్లాడండి, ఏమన్నా జెన్యూన్గా చేసి. అలా కాకుండా ఉట్టి విమర్శల మీదకే వెళ్తే ప్రతిదీ కంపేర్ చేసుకుంటారు పబ్లిక్, అప్పుడు ఉపయోగం ఉండదు. ఆలోచించుకుంటే బెటర్. లేదు మేము వెళ్తున్న ధోరణి కరెక్ట్ అనుకుంటే వాళ్ళ ఇష్టం.